జనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏంటి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు యుఎస్ లో? అంటే మీరేం చేస్తున్నారు నాకు తెలుసు. వ్యూయర్స్ కోసం మీరేం చేస్తూ ఉంటారు యుఎస్ లో ఒకసారి చెప్తారా? నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో ఉంటున్నానండి. నేను ఇక్కడ ఇమిగ్రేషన్ లా ప్రాక్టీస్ చేస్తాను డీసీ మెట్రో ఏరియాలో. సో పాస్ట్ 11 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇమిగ్రేషన్ లా. ఓకే. సో వ్యూయర్స్ కి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు జనిత రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నాను. మ్యామ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇదే మొట్టమొదటిసారా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం? ఈ 20 ఇయర్స్ గా ఎప్పుడైనా మీరు అక్కడ ఉండి 20 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా మీకు తెలుసుండి? అంటే ట్రంప్ ప్రెసిడెన్సీలోకి వచ్చిన తర్వాత ఆయన సెవరల్ డెసిషన్స్ ఇలాంటివి తీసుకున్నారు. సో అంటే ఇలాంటి ఎగ్జాక్ట్ సేమ్ డెసిషన్ అంటే దిస్ వుడ్ బి ద ఫస్ట్ టైం. బట్ సిమిలర్ టు దిస్ మనకి అంటే 2018లో వెళ్తే ఆయన ట్రావెల్ బ్యాన్ ఒకటి తీసుకొచ్చారు. ట్రావెల్ బ్యాన్ ఏంటి అంటే మనకి ఒక 7 to 8 ముస్లిం కంట్రీస్ నుంచి కంప్లీట్ గా వాళ్ళని యునైటెడ్ స్టేట్స్ లోకి ఎంటర్ అవ్వడానికి బ్యాన్ చేశారనమాట. సో దానివల్ల ఏంటి అంటే అక్కడ అలా కంట్రీస్ లో ఉండిపోయి టెంపరరీగా ట్రావెల్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఆర్గనైజేషన్స్ సూ చేశాయి. ఆ తర్వాత ఫైనల్ గా కేసు సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కూడా వెళ్ళింది. సో అక్కడ కేసు వెళ్ళినప్పుడు ఏంటి అంటే జడ్జెస్ 4 to 5 పాయింట్స్ లో ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అని డిసైడ్ చేశారనమాట సుప్రీం కోర్టు. ఎందుకు అంటే ఈ ముస్లిం కంట్రీస్ నుంచి బ్యాన్ చేసినప్పుడు అది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ లో తీసుకున్నారు అనేది సుప్రీం కోర్టు అప్హెల్డ్ చేసింది ఆ కేసుని. సో ఆ తర్వాత ఏంటి అంటే ఆ కేసు పాజిటివ్నెస్ తోటి దెన్ ఐ థింక్ దిస్ ఈజ్ అనదర్ అంటే ఆయనకు కొంత బూస్ట్ ఇచ్చింది ఆ డెసిషన్ అనేది ఈ డెసిషన్ మేక్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ప్రొక్లమేషన్ ఆర్డర్ 24th of April నుంచి ఎఫెక్టివ్ గా ఉంది. సో దాంట్లో ఎవరు ఏంటి ఎగ్జంప్షన్స్ ఏంటి అనేది. బట్ ఆయన ప్రెసిడెన్సీలో ఆల్వేస్ ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలే తీసుకుంటూ ఉన్నారు మొదటి నుంచి కూడా ఇమిగ్రేషన్ వైజ్ గా. సో హీఈస్ నాట్ దట్ ప్రో ఇమిగ్రేషన్ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎలక్ట్ అయిన మనము చూసుకుంటే ఏ నినాదం తోటి అంటే అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతోనే ఆయన ఎలక్ట్ అయ్యారు. సో ఏంటి అంటే ఆయన బేస్ స్ట్రాంగ్ సపోర్టర్స్ అంతా కూడా కైండ్ ఆఫ్ అంటే అమెరికా ఫస్ట్ ఉండాలి ఏదైనా వాళ్ళ దేశస్తులకి అన్ని ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఆఫ్ కోర్స్ మనము ఆ సిచ్యువేషన్ లో ఉన్న మన కంట్రీ నుంచి చూసినా కూడా అలాగే ఉంటాము. అంటే మన ప్రెసిడెంట్ ఏదైనా మన ప్రైమ్ మినిస్టర్ ఏదైనా తీసుకుంటా కూడా మనం సపోర్ట్ చేస్తాము. సో ఈ ఎవరి దేశాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఐ మీన్ అమెరికన్ సిటిజన్స్ ఎక్కువగా ప్రోగా ఆయన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. అక్కడ అమెరికన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారండి ఈ ఇష్యూ మీద మీ ఉద్దేశ ప్రకారం? అంటే 2 థింగ్స్. ఒకటి అంటే ఇప్పుడు మనకి ఇమిగ్రేషన్ అంటే రకరకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్. సో తర్వాత కొంతమంది ఇల్లీగల్ గా వచ్చి ఆ కైండ్ ఆఫ్ పీపుల్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్టేటస్ లేకపోవడము అట్లా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే అమెరికన్స్ అందరూ ఎక్కువగా ప్రో టు లీగల్ ఇమిగ్రేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అట్లాంటి కార్పొరేషన్స్ తీసుకుంటే కూడా సో వాళ్ళకేంటి ఆ టెక్నాలజీ లో వర్క్ చేసే ఆ స్కిల్డ్ వర్కర్స్ కావాలి. సో అమెరికాలో ఆల్వేస్ ఆ స్కిల్డ్ వర్కర్స్ కొరత అనేది ఎప్పుడూ ఉంది. సో అందుకనే ఆ H1B స్పెషాలిటీ ఆక్యుపేషన్ స్కిల్డ్ వర్క్ బేస్డ్ వీసాస్ ఇప్పటికీ కూడా అంటే అవి కాంగ్రెస్ క్రియేట్ చేసింది వాటిని ఆ కాంగ్రెషనల్ డెసిషన్ ద్వారా. సో అవి ఇంకా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. అఫ్ కోర్స్ లిటిల్ బిట్ అవుట్డేటెడ్ ఇమిగ్రేషన్ లా అనేది. ఎందుకంటే ఇది 3 decades బ్యాక్ తీసుకున్న నిర్ణయము. సో దీన్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ 2020లో ఉన్నాము. సో ఈ సెంచరీకి తగినట్టుగా మాడిఫై చేయాలి కానీ అది బిల్స్ అనేది పాస్ అవ్వట్లేదు. బట్ డెఫినెట్ గా ఇట్ డిపెండ్స్. కొంతమంది ప్రోగా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్వేస్ ప్రో టు లీగల్ ఇమిగ్రేషన్. ఎందుకంటే లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా అమెరికన్ ఎకానమీకి జాబ్ క్రియేషన్ ద్వారా దే కాంట్రిబ్యూట్ టు ద ఎకానమీ.
సో ఇప్పుడు కార్పొరేషన్స్ పెట్టడము, జాబ్స్ హైర్ చేసుకోవడము, టాక్సెస్ లాగా, దిస్ ఈజ్ ఆల్. అంటే మీరు మోస్ట్లీగా చూసుకుంటే కూడా మనకి సిలికాన్ వ్యాలీలో ఇదంతా, సో ఎక్కువగా జాబ్ క్రియేషన్స్ ఆర్ ఆల్ డన్ బై మోస్ట్ ఆఫ్ దెమ్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు, ఆ లీగల్ ఇమిగ్రేషన్ లో వచ్చి ఆ స్పెషాలిటీ ఆక్యుపేషన్ లో వస్తారు. అండ్ దెన్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డ్రైవ్ టు కాంట్రిబ్యూట్ టు, అంటే ఆ జాబ్ క్రియేషన్స్, ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయటం అదంతా. సో మనం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి చూసుకుంటే, అంటే ఆల్వేస్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఏ డెసిషన్ కైనా కూడా. బట్ అమెరికన్స్ కూడా అలాగే కొంతమంది, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రో టు లీగల్ ఇమిగ్రేషన్, సో కొంతమంది అగేన్స్ట్ ద యూనో ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో ఏది ఏమైనప్పటికీ ఐ థింక్ దే ఆర్ సపోర్టింగ్ ద ప్రెసిడెంట్, బట్ ఆల్వేస్ దెర్ ఇస్ అ స్ప్లిట్ నంబర్ ఇన్ ఎనీ ఆఫ్ ది సపోర్ట్. ట్రూ, ట్రూ. అంటే స్టూడెంట్ వీసా అంటే F1 కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉందంటారు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో? సో ప్రెజెంట్ మనకి, అంటే ఈ ప్రొక్లమేషన్ ద్వారా ఆయన తీసుకుందంటే, నేను కొంచెం లిటిల్ బిట్ అబౌట్ ద ప్రొక్లమేషన్ చెప్తాను మీకు ఇక్కడ. సో మనకి ఈ ప్రొక్లమేషన్ సైన్ చేశారు ఆయన. సైన్ చేసినప్పుడు ఏంటంటే 3 పాయింట్స్. ఒకటి, ఎవరికైతే ఇమిగ్రెంట్ వీసాస్ లేవో ఈ ప్రొక్లమేషన్ జారీ చేసినప్పుడు, ఆ తర్వాత వ్యాలిడ్ ఇమిగ్రెంట్ వీసాస్ లేవు, అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నారు, ఎవరికైతే వ్యాలిడ్ ట్రావెల్ డాక్యుమెంట్ లేదు, సో వీళ్ళు రావడానికి వీల్లేదు. సో ఎలాగో మనకు ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ ద్వారా ఇప్పుడు యుఎస్ కాన్సులేట్స్ ఇన్ ఇండియా కానీ, త్రూ అవుట్ ద వరల్డ్ కానీ, ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయట్లేదు, క్లోజ్ చేసేసారు. సో ఎందుకంటే అంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ అది చేయాలి కాబట్టి, దాన్ని దృష్టిలో ఉంచుకొని, సోషల్ డిస్టెన్స్ ని దృష్టిలో ఉంచుకొని, గైడ్ లైన్స్ లో ఫాలో అవుతూ వాళ్ళు అది క్లోజ్ చేశారు. సో F1కి వస్తే, F1 అనేది ఈ ప్రొక్లమేషన్ లో మనకి ఇంక్లూడెడ్ కాదు. ఎందుకంటే F1 వచ్చేసి నాన్ ఇమిగ్రెంట్ వీసా అన్నమాట. సో ఇమిగ్రెంట్ వీసా అంటే ఏంటి అంటే, మనకి ఆ గ్రీన్ కార్డ్ ద్వారా డైరెక్ట్ గా కంట్రీలోకి వస్తారు. సో నాన్ ఇమిగ్రెంట్స్ అంటే ఏంటి అంటే, అంటే వాళ్ళకి హోమ్ కంట్రీని అబాండన్ చేసే ఉద్దేశం ఉండకూడదు ఫస్ట్. సో వాళ్ళు ఇక్కడికి రావడము, స్టూడెంట్స్ ద్వారా, ఆ తర్వాత యూనో H1Bకి వెళ్ళడము, ఆ తర్వాత మెల్లగా వాళ్ళు గ్రీన్ కార్డ్‌కి అప్లికేషన్స్ పెట్టడం అలా జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన ప్రొక్లమేషన్ ద్వారా అయితే స్టూడెంట్స్‌కి ఏమి ఇబ్బంది లేదండి. కాకపోతే ఆల్రెడీ ఉన్న కోవిడ్ సిట్యుయేషన్ వల్ల ఆల్రెడీ వీసాలొచ్చి ఎవరైతే ఔట్‌సైడ్ ద కంట్రీ ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇండియా తీసుకుంటే ఇండియాలో ఉన్నారో, సో వాళ్ళేంటంటే కొంత దే హావ్ టు మేక్ ష్యూర్ వాళ్ళు, అంటే యూనివర్సిటీ కమ్యూనికేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు ఓపెన్ చేసింది, అంటే కొంత డిలే అయ్యే అవకాశం ఉంది వాళ్ళొచ్చి సెమిస్టర్ స్టార్ట్ చేసేపాటికి. సో వాళ్ళ యూనివర్సిటీ కమ్యూనికేషన్స్, కీప్ ఎన్ ఐ ఆన్ ద కమ్యూనికేషన్స్ అండ్ మేక్ ష్యూర్ దట్ మీరు ఆ కమ్యూనికేషన్స్ ఫాలో అవుతూ, సో కొంత డిలే అవుతుంది కానీ, బట్ ప్రాబ్లమ్ ఏమీ లేదు వీసాస్ వచ్చిన వాళ్ళు. సో యూనో నాన్ ఇమిగ్రెంట్స్ ఈ ప్రొక్లమేషన్ లో ఇంక్లూడెడ్ కాదు. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారండి. 20 ఏళ్ళు అక్కడ ఉన్నా కూడా యాక్సెంట్ మాత్రం మారలేదు కదా? ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అది మీరు? అంటే మేము ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాం. ఇప్పుడు మా అమ్మగారు ఎవ్రీ 6 మంత్స్‌కి అలా వస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఉంటాను కాబట్టి, మా చెల్లెలు ఇండియాలోనే ఉంటుంది. సో మా డాటర్‌తో కూడా మేము తెలుగులోనే మాట్లాడతాము. మా హస్బెండ్, మేమందరం. సో వి లైక్, అంటే మన మదర్ టంగ్ కదా! సో అట్లా. నైస్. దట్స్ నైస్ రియల్లీ. అంటే ఇప్పుడున్న కండిషన్స్‌లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎవరైతే రావాలని అనుకుంటున్నారో, అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే సమస్య మీ ఉద్దేశ ప్రకారం? అక్కడ ఉన్న వాళ్ళకి ఏం సమస్య లేదంటారా? దట్ ఈస్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ ద్వారా అయితే ఎవరైతే ఔట్‌సైడ్ ద కంట్రీ ఉన్నారో వాళ్ళకి మట్టుకే ప్రాబ్లమ్. అది కూడా కొంత కేటగిరీనే, ఇమిగ్రెంట్ కేటగిరీ అంటున్నారు. సో ఆల్రెడీ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్ లేదు. సో ఇప్పుడు H1బీస్, వర్క్ వీసాస్ ఉన్నాయనుకోండి, అది నాన్ ఇమిగ్రెంట్ వీసా. సో ఆ స్పెషాలిటీ ఆక్యుపేషన్‌లో వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూనే ఉంటారు. అది ఎక్స్‌పైర్ అయ్యే కంటే 6 మంత్స్ బిఫోరే యూఎస్‌సిఐఎస్ అని ఉంటుంది, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. సో దానికి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు 6 మంత్స్ ముందే ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి. సో కంట్రీలో ఉండే వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. సో వాళ్ళు యాజ్ యూజువల్‌గా, ఎందుకంటే ఇక్కడ ఉండే యూఎస్‌సిఐఎస్ సర్వీస్ సెంటర్స్ కూడా వర్క్ చేస్తున్నాయి, అయి క్లోజ్ అవ్వలేదు. సో ఇప్పుడు కోవిడ్ సిట్యుయేషన్‌తో ఆ లాక్‌డౌన్ ఉండి సోషల్ డిస్టెన్సింగ్ ఉన్నా కూడాను, సర్వీస్ సెంటర్స్ ఏదైతే ఈ అప్లికేషన్స్ వెళ్ళి అక్కడ యూనో అడ్జుడికేషన్స్ జరుగుతాయో కేసెస్, అవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
కాకపోతే మనకి లోకల్‌లో ఈచ్ సిటీలో లోకల్ ఫీల్డ్ ఆఫీసెస్ అని ఉంటాయి మేజర్ సిటీస్‌లో. ఆ ఫీల్డ్ ఆఫీసెస్ అనేవి క్లోజ్ అయ్యాయన్నమాట. సో, ఫ్రమ్ మార్చ్ నుంచి. సో, యాక్చువల్ డేట్ ప్రకారం అయితే మే 4థ్ ఓపెన్ అవ్వాలి. బట్ నిన్నే మళ్ళీ వాళ్ళు దాన్ని మే 4థ్ నుంచి జూన్ 3 వరకు ఎక్స్‌టెండ్ చేశారు. అంటే జూన్ 4థ్ మళ్ళీ ఓపెన్ అప్ చేస్తున్నారు. సో, ఈ ఫీల్డ్ ఆఫీసెస్‌లో ఏంటంటే మనకు డిఫరెన్స్ బిట్వీన్ యూఎస్‌సిఐఎస్ సర్వీస్ సెంటర్స్ తర్వాత ఫీల్డ్ ఆఫీసెస్. సర్వీస్ సెంటర్స్‌లోనేమో ఈ ఎక్స్‌టెన్షన్ పిటిషన్స్ కానీ, ట్రాన్స్‌ఫర్ పిటిషన్స్ కానీ, ఏదైనా అడ్జుడికేషన్స్ పిటిషన్స్ అక్కడికి వెళ్తాయి. సో, లోకల్ ఫీల్డ్ ఆఫీసెస్‌లో ఏంటంటే ఇప్పుడు సిటిజన్‌షిప్ తీసుకోవాలనుకునే వారికి ఇంటర్వ్యూ కానీ, ఓత్ సెరమనీస్ కానీ, ఇప్పుడు వర్క్ ఆథరైజేషన్ వాళ్ళకి ఈ ఫింగర్ ప్రింటింగ్స్, బయోమెట్రిక్స్ అంటారు వాటిని. అవి ఇంకా ఏదైనా క్వెషన్స్ ఉండి పర్సనల్ అపాయింట్‌మెంట్స్ తీసుకొని వెళ్ళే వారికి అక్కడ ఆఫీసర్స్‌తో మాట్లాడే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటివన్నీ లోకల్ ఫీల్డ్ ఆఫీసెస్‌లో జరుగుతాయి. సో, అవి ఏంటి అంటే ఎక్కువగా ఈ సోషల్ డిస్టెన్స్ సీడీసీ గైడ్‌లైన్స్ ఉన్ ఇన్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆఫీస్‌లోకి అలౌ చేయట్లేదు. సో, అవి జూన్ 4థ్ రీఓపెన్ అయితాయి యాస్ పర్ యెస్టర్‌డేస్ అనౌన్స్‌మెంట్. ఓకే. ఓకే. అంటే ఈ ఇమిగ్రేషన్ రద్దు అనేది ఎంత కాలం వరకు ఉండే అవకాశం ఉందని మీరనుకుంటున్నారు? యాక్ట్ ప్రొక్లమేషన్ ప్రకారం అయితే మనకి 60 డేస్ అని అన్నారు. సో, అవును. దాంట్లో చిన్న పాయింట్ కూడా మెన్షన్ చేశారనమాట. సో, 60 డేస్ తర్వాత అది ఏంటంటే ఓపెన్ ఎండెడ్‌గా వదిలేశారు దాన్ని. సో, 60 డేస్ తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్‌కి ఫ్రమ్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నుంచి, లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీస్ నుంచి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు అడ్వైస్ చేసి ఒకవేళ ఈ 60 డేస్‌ది మరి ఇన్ ప్లేస్ ఉండాలా? ఇంకా ఎక్స్‌టెండ్ చేయాలా? వాళ్ళిచ్చే రికమెండేషన్స్‌తోని ఎక్స్‌టెండ్ చేసే అలాంటి అథారిటీ కూడా ఉంది అన్నమాట. అంటే ఈ ప్రొక్లమేషన్‌ని ఓపెన్ ఎండెడ్‌గా వదిలేశారు. సో, అట్లాంటి ఎక్స్‌టెన్షన్స్‌కి పాసిబిలిటీ కూడా ఉంది దానిలో. ఆ తర్వాత ఇంకొక పాసిబిలిటీ ఏం పెట్టారు అంటే, ఈ ప్రొక్లమేషన్ ఎఫెక్టివ్ 30 డేస్‌లో సేమ్ సెక్రటరీస్ ఆఫ్ అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, తర్వాత లేబర్ అండ్ దెన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీస్ ప్రెసిడెంట్‌కి కొన్ని రికమెండేషన్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది ఈ ప్రొక్లమేషన్ ఉన్న అంటే ఆ కండిషన్స్ ఇంకా వేరే వాళ్ళకి అప్లై చేయాలా ఏంటి అనేది. సో, ఒకవేళ వాళ్ళ రికమెండేషన్స్‌ని బట్టి మోర్ ఇంక్లూడ్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ మనకు తెలీదు. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే 30 డేస్‌లో వాళ్ళు రికమెండేషన్ ఇస్తారు. ఇన్ 60 డేస్‌లో ఈ ప్రెసిడెంట్ వాళ్ళ రికమెండేషన్స్‌ని ఫాలో అవుతూ అది ఒకవేళ రికమెండేషన్స్ ఏమీ లేకపోతే ఆ 60 డేస్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో. లేదు ఫర్దర్ గైడ్‌లైన్స్‌లో వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఇంకా ఏమన్నా ఇంక్లూడ్ చేయాలని వాళ్ళు సలహా ఇస్తే అది ఎక్స్‌టెండ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం జస్ట్ అమెరికన్‌ల ఉద్యోగాల కోసమేనా? లేకపోతే అమెరికన్‌ల రక్షణ కోసమేనా? లేకపోతే కమింగ్ ఫ్యూచర్‌లో వచ్చే ఎలక్షన్స్ కోసమా అనేది ప్రస్తుతానికి మీడియాలో జరుగుతున్న చర్చ. మీకేమనిపిస్తోంది యాక్చువల్లీ? నేను 2 సపోర్ట్ చేస్తా. అంటే 2 యెస్ చెప్తాను. యాహ్! ఎందుకంటే ఇప్పుడు అంటే మనం ప్రొక్లమేషన్ ద్వారా చూసుకున్నట్టయితే ఈ ఇమిగ్రెంట్స్ అంటే ఇమిగ్రెంట్ వీసాస్‌కే ఇచ్చారు కాబట్టి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఇన్‌సైడ్ ద కంట్రీ వస్తున్నారో వాళ్ళేంటంటే రాగానే ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ చేయొచ్చు వాళ్ళు. సో, వాళ్ళకేంటంటే అలాంటి ఆథరైజేషన్ ఉంటుంది. వర్క్ ఆథరైజేషన్. సో, ఏ వర్క్ అయినా చేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్‌గా అమెరికన్ జాబ్స్‌కి కాంపీట్ అవుతా ఉంటారు. సో, అది ఒక్కటి మనకి అంటే అవాయిడ్ చేయడానికి ఈ ప్రొక్లమేషన్ అనేది. ఒకటి ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎకానమీ. ఇప్పుడు మనకి కోవిడ్ వల్ల చూస్తే ఎకానమీ ఆల్‌మోస్ట్ అంటే చాలా క్రిపుల్ అయిపోయింది మనకి. అంటే ఈ అంటే ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు. ఇంతగా డౌన్ ఫాల్ ఇన్ ద ఎకానమీ ఇంత షార్ట్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇప్పుడు మీరు స్టాక్స్ చూసుకున్నా, ఈ ఆయిల్ మార్కెట్ చూసుకున్నా ఏదైనా కూడాను. సో, అలాంటప్పుడు ఏంటి అనంటే ఆల్‌మోస్ట్ హిస్టారికల్‌గా మోర్ థాన్ 22,000,000 అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు అమెరికన్స్. విచ్ ఈస్ వెరీ బిగ్ నంబర్. సో, అంటే అలాంటప్పుడు ఏంటి అంటే కోవిడ్‌కి ముందు ఈ సిట్యుయేషన్ లేదంటారా? కోవిడ్ తర్వాతే లేదు. ఉద్యోగాలు వచ్చాయంటారా మీ ఉద్దేశం ప్రకారం? దట్ ఈస్ కరెక్ట్ అండి. కోవిడ్‌కి ముందు ఏం లేదు. బావుంది. ఎకానమీ బావుంది. ఐ మీన్ ద ఔట్‌లుక్ వాస్ రియల్లీ గ్రేట్. అంటే మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా. సో, కోవిడ్ తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఇండస్ట్రీస్ ఏంటంటే మనకి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఒకటి,
తర్వాత ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఒకటి, ఆ తర్వాత రెస్టారెంట్, ఈ ఫుడ్ సర్వీసెస్ ఇదొకటి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో దానివల్ల ఏంటి అంటే ఎకానమీ డౌన్ పోయింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. సో పెరిగిపోవడం వల్ల ఏంటి అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలుగులో చెప్పుకోవాలంటే నిరుద్యోగ భృతి అంటారు కదా! సో అలాగా గవర్నమెంట్ సపోర్ట్‌తో వాళ్ళు అది తీసుకుంటా ఉన్నారు డబ్బులు. తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే స్మాల్ బిజినెస్‌ని హెల్ప్ చేయడానికి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఒకటి ఆల్రెడీ వచ్చింది. సెకండ్‌ది కూడా సైన్ అయింది ఆల్రెడీ. సో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ పంపింగ్ ఇంటూ ది స్టిమ్యులస్ ప్యాకేజెస్ టు హెల్ప్ స్మాల్ బిజినెసెస్. సో ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ కావడం వల్ల ఏంటి అంటే ఏదైతే ప్రొక్లమేషన్‌లో ఇమిగ్రెంట్స్ ఉన్నారో సో వాళ్ళొచ్చి ఇక్కడ డైరెక్ట్‌గా అమెరికన్ ఎంప్లాయ్‌మెంట్‌తో కంపీట్ అవ్వకుండా ఉండడానికి ఒకటి. బట్ మనం ఓవరాల్‌గా ఈ ప్రొక్లమేషన్‌ని చూసుకున్నట్టయితే ఎలాగూ ఆల్రెడీ వీసాలు వచ్చున్న వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. సో మనకి కోవిడ్ వల్ల కాన్సులేట్స్ ఆల్రెడీ షట్ డౌన్ అయ్యాయి కాబట్టి ఈ ప్రొక్లమేషన్ ఏమీ పెద్దగా ఎఫెక్టివ్‌గా లేదు. అంటే ఒక మాటలో చెప్పుకోవాలి అంటే డాగ్ బార్కింగ్ వితౌట్ ఎ బైట్ లాగా అన్నమాట. ఈ ప్రొక్లమేషన్. సో జస్ట్ బార్కింగ్ వితౌట్ ఎనీ బైట్. సో ఓకే. అట్లాగా ఉంది. బట్ మనం అదర్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు నవంబర్‌లో మనకి ఎలక్షన్స్ దగ్గరకొస్తున్నాయి. సో హి నీడ్స్ టు ఫీడ్ హిస్ బేస్ విత్ సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ ఆల్ ద టైమ్. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే ఇది కొంచెం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట ఇట్లాంటి న్యూస్. సో మేబీ దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ ఐ అగ్రీ ఆన్ బోత్ లైన్స్. యాహ్! అంటే ఇందులో ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇచ్చారండి? ఎనీవేస్. యె యెస్. ఆ ప్రొక్లమేషన్‌లో మనకి ఆల్‌మోస్ట్ ఒక 8 ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. సో మనము ఓకే. వాటిని చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకేంటి అంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటే ఎల్‌పీఆర్ లీగల్ పర్మనెంట్ రెసిడెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి. హ్మ్. వాళ్ళెవరైతే బయట ఉన్నారో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇప్పుడు ఇండియాలో కానీ ఔట్‌సైడ్ ద కంట్రీలో స్ట్రక్ అయ్యి ఉన్నారో వాళ్ళు హ్మ్. యాస్ లాంగ్ యాస్ అంటే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకపోతే వాళ్ళు రావచ్చు. హ్మ్. ఇంకొకటి యూఎస్ సిటిజన్స్ స్పౌస్ కానీ చిల్డ్రన్ హూ ఈస్ అండర్ 21 వాళ్ళు కూడా రావచ్చు. ఓకే. తర్వాత ఇంకొక ఎగ్జంప్షన్ ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్‌లో ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. అంటే ఈ కంట్రీకి ఉపయోగపడి అంటే ఆ నేషనల్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది ఎగ్జంప్షన్. దానిలో రావచ్చు. తర్వాత ద అదర్ థింగ్ వచ్చేసి మనకి హెల్త్ కేర్ వర్కర్స్ లైక్ ఫిజిషియన్స్, నర్సెస్ ఇంకా అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళ స్పౌసెస్ అండ్ చిల్డ్రన్ కూడా రావచ్చు. అదొక ఎగ్జంప్షన్ ఉంది. తర్వాత చూసుకుంటే మనకి యూఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఒకటి. అండ్ ఆ తర్వాత మనకి ఈ యూఎస్ గవర్నమెంట్‌కి కొంతమంది ఇరాకీ నేషనల్స్, ఆఫ్ఘన్ నేషనల్స్, ఇంటర్‌ప్రిటర్స్ లాగా ఇంకా డిఫరెంట్ కేటగరీలో వాళ్ళు హెల్ప్ చేశారు గవర్నమెంట్‌కి అక్కడ హ్మ్. లోకల్‌లో. సో అట్లాంటి వాళ్ళు వాళ్ళ స్పౌసెస్ రావడానికి అన్నమాట. సో హ్మ్. ఇట్లా సెవెరల్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఈ ఎగ్జంప్షన్స్ చూసుకున్నట్టయితే వీళ్ళందరూ అలౌడ్ అన్నమాట. సో ఓకే. అండ్ ఇంకొకటి మెయిన్‌గా మనకి ఎగ్జంప్షన్స్ ఇచ్చింది ఏంటి అంటే ఇన్వెస్ట్‌మెంట్ వీసా అని ఒకటుంటుంది ఈబీ-5. సో ఆ హ్మ్. ఈబీ-5 వాళ్ళకి కూడా ఎగ్జంప్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే కంట్రీలోకి డబ్బు తీసుకొస్తున్నారు వాళ్ళు. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారన్నమాట. సో ఇట్లా సెవెరల్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఈ ప్రొక్లమేషన్‌కి. ఓకే. అంటే నాకు తెలియక అడుగుతున్నానండి. ఇది హుహు. ఇమిగ్రేషన్ వీసాకి, నాన్ ఇమిగ్రేషన్ వీసాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ? అలా అనేది ఉందా అసలది? నాన్ ఇమిగ్రేషన్ యాహ్! వీసా ఉందా? ఉందండి. ఇప్పుడు మనము అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ని వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే యూఎస్ సిటిజన్ ఉన్నారనుకోండి. వాళ్ళ పేరెంట్స్ కానీ, స్పౌసెస్ కానీ, కిడ్స్‌కి కానీ, సిబ్లింగ్స్‌కి కానీ, ఇది సిస్టర్ అండ్ బ్రదర్‌కి చేయాలనుకుంటే వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు గ్రీన్ కార్డ్‌ని. సో, హుహు. అలా డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ మీద వచ్చే వాళ్ళని వాటన్నిటిని మనము ఇమిగ్రెంట్ కేటగరీస్ అంటామనమాట. సో, ఏంటి ఓకే. అంటే డైరెక్ట్‌గా వాళ్ళు ఔట్‌సైడ్ ద కంట్రీ నుంచి ఇమిగ్రేట్ అయ్యి లోపటికొస్తున్నారు. సో, ఓకే. నాన్ ఇమిగ్రెంట్ కేటగరీ అంటే ఏంటి అంటే రూల్ బేస్డ్‌గా చూస్తే మనకేంటంటే వాళ్ళకి హోమ్ కంట్రీని అబాండన్ చేసే ఉద్దేశ్యం ఉండకూడదు. సో, ఓకే. ఇలాంటి ఏంటంటే మనకు ఎఫ్-1 తీసుకున్నామనుకోండి అది నాన్ ఇమిగ్రెంట్. హెచ్-1 తీసుకున్నా వర్క్ వీసా తీసుకున్నా అది నాన్ ఇమిగ్రెంటే. ఇప్పుడు హ్మ్. ఆర్-1 వీసా అనుకోండి ఇట్లా సెవెరల్ బి-1, బి-2 ఇలాంటియన్నీ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్. సో, ఓకే. ఎఫ్-1 తీసుకుందాం ముందుగా మనం. ఎఫ్-1 తీసుకున్నప్పుడు స్టూడెంట్ వీసా. సో, హ్మ్. దాన్ని ఎలాగు అనంటే వాళ్ళకి హోమ్ కంట్రీని అబాండన్ చేసే ఉద్దేశ్యం ఉండకూడదు ఎప్పుడు. అండ్ అది డ్యూయల్ ఇంటెంట్ ఉండడానికి లేదు. అంటే లేటర్ ఆన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాన్సులర్ అఫీషియల్ దగ్గరికి ఎఫ్-1 స్టూడెంట్ వెళ్లి, ఓకే. నేను చదువుకొని వెనక్కొస్తాను అని చెప్తే దట్ ఈస్ లైక్ ఓకే.
హోమ్ కంట్రీని అబాండన్ చేయట్లేదు. తర్వాత ఏం చేస్తావంటే నేను తర్వాత H1 చేసుకొని ఆ తర్వాత పర్మనెంట్‌గా అక్కడే సెటిల్ అయిపోతాను అంటే ఈస్ హావింగ్ ద అదర్ థాట్ ఆఫ్ ఇమిగ్రేటింగ్, స్టేయింగ్ బ్యాక్. సో అలాంటి ఇంటెన్షన్ ఉండకూడదు F1 మీద. సో మనం దాన్ని H1Bకి, L1కి డిఫరెన్షియేట్ చేసి చూస్తే అంటే H1 డ్యూయల్ ఇంటెంట్ ఉండొచ్చు. డ్యూయల్ అంటే ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉండొచ్చు. సో కానీ F1కి ఒకటి మటుకు వాళ్ళకి డ్యూయల్ ఇంటెంట్ లేదు. అబాండన్ చేయకూడదు. సో H1 మీద వచ్చే వాళ్ళకేంటంటే ఒక 6 ఇయర్ టర్మ్ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆ H1 మీద ఉండి ఈలోగా ఎంప్లాయర్ వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీకి స్పాన్సర్ చేయడం అలా జరుగుతుంది. L1 వాళ్ళు కూడా అలాగే కంపెనీ స్పాన్సర్డ్ మీద. ఇప్పుడు మనం B1 తీసుకుంటే బిజినెస్ వీసా మీద వచ్చేవాళ్ళు. B2 చూసుకుంటే ప్లెజర్ వీసా లైక్ విజిటింగ్ పేరెంట్స్ ఇట్లా అందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు. ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో. సో ఇవన్నీ ఈ కేటగిరీస్ అంతా కూడా మనకి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అన్నమాట. రైట్. చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇది యాక్చువల్లీ. Yeah, and I mean it's at in a very deep into the subject అన్నమాట. సో మనం అంటే చాలా డెప్త్‌కి వెళ్తే మనకి ఇంకా అంటే రూల్ బేస్డ్ చాలా ఉంటాయి. బట్ మన వాళ్ళకి అంటే ఇమిగ్రేషన్ అనగానే మనకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది మనకి ఇప్పుడు అంటే తెలుగు వారనుకోండి డెఫినెట్‌గా మన ఇండియన్స్‌కి కొంత ఇమిగ్రేషన్ మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి జస్ట్ నేను అట్లా ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. ఎగ్జాక్ట్‌లీ. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల దీని ఇంపాక్ట్ అక్కడ ఉన్న ఇండియన్స్ మీద ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఇండియాలో ఉండే ఇండియన్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇక్కడ ఉండే అంటే యునైటెడ్ స్టేట్స్‌లో ఉండే ఇండియన్స్ మీద ఎక్కువగా ఏమి ఎఫెక్ట్ లేదండి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళ ఏదైతే స్టేటస్ ఉందో వర్క్ స్టేటస్ దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత F1 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళకేంటంటే కోవిడ్ వల్ల ఫిజికల్ క్లాసెస్ జరగట్లేదు. యూజువల్‌గా వాళ్ళకేంటి అంటే రిక్వైర్మెంట్స్ F1 స్టూడెంట్స్‌కి ఒక సెమిస్టర్‌లో ఒకే కోర్స్ మాత్రమే ఆన్‌లైన్‌లో తీసుకోగలరు వాళ్ళు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ప్రీవియస్‌గా చూసుకున్నట్టయితే. అయితే ఈ కోవిడ్ వల్ల ఏంటి అంటే దానికి కొంచెము ఎగ్జెంప్షన్స్ చేశారన్నమాట ఈ రిస్ట్రిక్షన్స్‌కి. సో వాళ్ళు ఫిజికల్‌గా క్లాసెస్‌కి వెళ్ళట్లేదు. బట్ ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా చేస్తున్నారు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో చూస్తే అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ అలాగే జరుగుతున్నాయి. సో స్టూడెంట్స్‌కి ఎఫెక్ట్ లేదు. వర్క్ వీసా వాళ్ళకి ఎఫెక్ట్ లేదు. ఎవరైతే అంటే ఇప్పుడు వర్క్ ఆథరైజేషన్స్ EADs లాంటివి ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్స్ ఫైల్ చేస్తున్నారు. ఎక్స్‌టెన్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. యథావిధిగా అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. కాకపోతే కొన్ని ఏంటి అంటే ఇప్పుడు వర్క్ ఆథరైజేషన్ ఫస్ట్ టైమ్ అప్లై చేసుకొని వాళ్ళకి ప్రీవియస్‌గా ఎప్పుడు బయోమెట్రిక్స్ లేదనుకోండి. దానివల్ల ఇప్పుడు మనకి లోకల్ ఫీల్డ్ ఆఫీసెస్ ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా అవి ఓపెన్ లేవు. అంటే జూన్ 3 వరకు దాన్ని పొడిగించారు కాబట్టి అలాంటి దానిలో వాళ్ళకి కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. కొంచెం టైమ్ కన్స్యూమింగ్, టైమ్ టేకింగ్. సో ఇప్పుడు లెట్స్ సే వాళ్ళకేదైనా ఉద్యోగ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. సో త్వరగా వాళ్ళకి ఈ వర్క్ ఆథరైజేషన్ రాదు కాబట్టి దాన్ని లూజ్ అయ్యే అవకాశం ఉంది ఆ ఆపర్చునిటీని. అదొకటి. కాకపోతే ఓవరాల్‌గా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద కమ్యూనిటీ ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ. బట్ మనం ఔట్ సైడ్ ద కంట్రీ చూసుకుంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే కొంతమంది ఆల్రెడీ ఎఫ్ వీసాస్‌కి వెళ్లి స్టాంపింగ్ అయి ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఏం లేదు. స్టాంపింగ్‌కి ఎలాగో మన కాన్సులేట్స్ క్లోజ్ ఉన్నాయి. సో దానివల్ల కూడా ఇప్పుడు ఏమి అపాయింట్‌మెంట్స్ జరగట్లేదు కాబట్టి ఈ ప్రొక్లమేషన్ ద్వారానే కాకుండా బికాస్ ఆఫ్ ద కోవిడ్ అది ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది మనకు చూస్తే. H1Bs అనుకోండి కొంతమందికి ఆల్రెడీ వీసాస్ వచ్చి అక్కడ ఉన్నారు. అలాంటి వారికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మన కంట్రీ కంప్లీట్ లాక్‌డౌన్‌లో ఉంది ఇండియా. కాబట్టి వాళ్ళు లాక్‌డౌన్ ఈజ్ చేసేంత వరకు అక్కడ వెయిట్ చేయాలి. వన్స్ ఎయిర్‌లైన్స్ మళ్ళీ ట్రావెల్ ఒకసారి యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫ్లై అవుతున్నాయనుకోండి, వాళ్ళు రావచ్చు. ఓన్లీ కొంత పార్ట్ మట్టుకే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఎవరికైతే వీసాస్ గ్రీన్ కార్డ్ ఇమిగ్రెంట్ వీసాస్ ఎవరైతే ఉందో వాళ్ళకి ప్రాపర్‌గా ట్రావెల్ డాక్యుమెంట్‌లు ఇంకా ముందు ఇష్యూ చేయాల్సిందో అది మాత్రమే ఆగిపోయింది. మనము అండర్‌లయింగ్ చూసుకుంటే ఎలాగో అదంతా ఇంతకు ముందే ఆగిపోయింది. మన కాన్సులేట్స్ క్లోజ్ అవ్వడం వల్ల. సో కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఏమీ లేదు ఈ ప్రొక్లమేషన్ వలన. కాపోతే అంటే మనకి ఎక్స్‌టెన్షన్ ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు మటుకు టెంపరరీగా 60 డేసే ఉంది. మరి దీన్ని పొడిగిస్తారా? అండ్ దెన్ వాళ్ళ సెక్రటరీస్ రికమెండేషన్స్‌ని బట్టి ఇంకా ఏమన్నా అడిషనల్‌గా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా అనేది ఒక లిటిల్ బిట్ ఆఫ్ కన్సర్న్ అందరికి. కాపోతే ఈ ప్రొక్లమేషన్ సైన్ చేస్తాను అని ప్రెసిడెంట్ ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఒక ఐ థింక్ 2 డేస్ 1 ½ డే అనుకోండి చాలా
ప్రెషర్ ఫీల్ అయ్యారు అంతా ఇమిగ్రెంట్ కమ్యూనిటీ, నాన్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీ విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, అరౌండ్ ద వరల్డ్. అంటే అసలు దానిలో ఏముంటుంది ఏంటి, ఇంతకు ముందు ట్రావెల్ బ్యాన్ ఎలా చేశారో అలాగా ఉంటుందా, ఏ కేటగిరీస్ ఉంటాయి అని చాలా మంది భయపడిపోయారు. బట్ మనకి ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్, ఎందుకంటే మిగతా అన్ని యాజ్ యూజువల్ గా ఇన్ ద కంట్రీ, అవుట్ సైడ్ ద కంట్రీ. సో ఎక్కువగా కోవిడ్ వల్ల ఈ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కి కూడా దీనికి ఇంకా ఎక్కువగా అంటే స్టిరప్ చేస్తా ఉన్నాయి కాబట్టి అది ఇంకొక అడిషనల్ రెస్ట్రిక్షన్ అక్కడ మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉందండి అక్కడ? అంటే లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ కేసెస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యాయని అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? అంటే మనకి యాక్చువల్‌గా ఫస్ట్ చూస్తే మనకి ఇది స్టార్ట్ అయిందంతా వాషింగ్టన్ స్టేట్‌లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్లోగా అదర్ స్టేట్స్‌కిను, ఇలినాయిస్ అంటే అన్ని స్టేట్స్ ఉన్నాయి. కొన్ని స్టేట్స్ ఎగ్జెంప్ట్ ఉన్నాయి కానీ చాలా మటుకు అన్ని స్టేట్స్‌లో. బట్ మనం బిగ్ నంబర్ ఎక్కడైతే చూస్తున్నామో ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీ ఏరియాస్‌లో అక్కడ అంటే ఆల్రెడీ వాళ్ళు కేసెస్ డిక్రీజ్ చూస్తూ ఉన్నారు. కానీ న్యూయార్క్ స్టేట్ ఇంకా అంటే మనకు ఈ కోవిడ్ సిట్యుయేషన్‌ని ఇప్పుడు మనకి ఇండియాలో లాక్‌డౌన్ ముందే ఎలా చేశారో, ఇక్కడ కూడా అలా జరిగుంటే బావుండేది. వేరే కంట్రీస్ లాక్‌డౌన్ చేసిన తర్వాత కూడా అంటే వాళ్ళ అఫీషియల్ నంబర్ ప్రకారం చూసుకుంటే మనకి అరౌండ్ 400,000 యునైటెడ్ స్టేట్స్‌లోకి ఫ్లై ఇన్ అయ్యారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి. సో వాళ్ళు ఒకవేళ అది రిస్ట్రిక్ట్ చేయగలిగి ఉండుంటే మేబీ కొంత లెస్ అయ్యి ఉండేదేమో. బట్ న్యూయార్క్ వెరీ బ్యాడ్లీ ఇంపాక్టెడ్. అంటే మాకు ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ మై క్లయింట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి స్టే అట్ హోమ్ ఆర్డర్స్ అంటే కోర్ట్స్ కూడా వాళ్ళకి వాట్ ఎవర్ ద ఆన్‌లైన్ ఎమర్జెన్సీ కేసెస్ చేయాలి అనేది. బట్ న్యూయార్క్, న్యూజెర్సీ ఏరియాస్‌లో ఎక్కువగా ఉందండి. బట్ ఇప్పుడు డెత్స్ కొంచెం డిక్రీజ్ అయ్యాయి. బట్ గవర్నమెంట్ వాస్ వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ థాట్. ఆ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ స్పెసిఫిక్ స్టేట్ గవర్నర్స్ తీసుకున్నారు. ఇప్పుడు మేముండే వర్జీనియా ఏరియాలో అయితే మాకు కేసెస్ వెరీ లెస్ నంబరే రిజిస్టర్ అయ్యాయి. సో అంటే మాకు కూడా స్టే అట్ హోమ్ ఆర్డర్స్ ఉన్నాయి. బట్ కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ చేయాలి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. బట్ డెఫినెట్‌గా కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ మాకు చాలా తక్కువే ఉంది మా దగ్గర. బట్ అగైన్ అంటే ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే కూడా మనకి కొన్ని పార్ట్స్ ఇప్పుడు మిషిగన్‌లో చూసుకున్నా, కొన్ని స్టేట్స్‌లో అరిజోనాలో అలా చూసుకున్నా కూడా ఏంటంటే అమెరికన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఈ స్టే అట్ హోమ్ ఆర్డర్స్‌ని. ఎందుకంటే వాళ్ళకి వాంట్ టు కమ్ ఔట్ అని చెప్పని అన్ని ప్లకార్డ్స్ పట్టుకొని చెప్తున్నారు కదా. దట్ ఈస్ కరెక్ట్ సార్. దానివల్ల ఏంటంటే ఇంకా మనకి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది స్ప్రెడ్. సో ఇప్పుడు మిషిగన్‌లో చూస్తున్నాం మనం అలాంటిది కొన్ని. అంటే ఇప్పుడు జార్జియా స్టేట్ గవర్నర్ కూడా కొంత పార్ట్స్ ఆఫ్ అంటే కొన్నిటికి ఎగ్జామ్ట్ చేసి దాన్ని రీఓపెన్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఐ థింక్ ఓపెన్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఫ్లోరిడా కూడా కొంత పార్ట్స్ ఓపెన్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ కమ్యూనల్ స్ప్రెడ్ అనేది జరిగినప్పుడు అగైన్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సెట్ బ్యాక్ అవుతుంది. సో అలా కాకుండా అట్‌లీస్ట్ మనం దీన్ని కొన్ని రోజులు ఇంకా అట్‌లీస్ట్ ఇంకా నెక్స్ట్ వాట్ ఎవర్ ద గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఫాలో అయ్యి అవి తీసుకొని ఫాలో అవుతే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఇట్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద పీపుల్. సో ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ ఫాలో. బట్ కొన్ని స్టేట్స్ బ్యాడ్‌గా ఎఫెక్ట్ అయ్యాయి. కొన్ని స్టేట్స్ వర్ లిటిల్ బిట్ ఓకే మార్జినల్‌లో. బట్ ఐ థింక్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతే వి కెన్ డెఫినెట్‌లీ సీ దట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్. ఎగ్జాక్ట్. మేము ఇక్కడ ఇండియాలో ఉండి అక్కడ యూఎస్ న్యూస్ అంతా మేము చూస్తున్నాం. మీరు చూస్తున్నారా లేదా? ఇండియా న్యూస్ గురించి మీరు చూస్తున్నారా లేదా చెప్పండి? తప్పకుండా చూస్తున్నామండి ఇండియా న్యూస్ గురించి. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా! ఇప్పుడు రిలేషన్స్ అంతా. సో ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళతో ఫోన్‌లు మాట్లాడడము, టీవీలో న్యూస్ చూడడము, సో ఏం జరుగుతుందని. బట్ లుక్స్ లైక్ అంటే ఇండియన్ గవర్నమెంట్ అండ్ దెన్ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ రియల్లీ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఆన్ దోస్ లైన్స్ విత్ ద పీపుల్స్ సపోర్ట్. పీపుల్ కూడా గ్రేట్‌లీగా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ కాజ్‌కి, విచ్ ఈస్ రియల్లీ గుడ్. మీరు బేసిక్‌గా ఎక్కడ మీది నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ? నేను బోర్న్ అయింది నల్గొండ జిల్లా అండి. సో నేను చదువు కూడా అక్కడే జరిగింది 10th వరకు. ఆ తర్వాత హైదరాబాద్‌లో గుంటూరులో ఒక 2 సంవత్సరాలు చదువుకున్నాను. సో అట్లా కొంచెం నాకు లాంగ్వేజ్ మీది అక్కడ కూడా పికప్ చేసుంటాను నేను. సో ఆ తర్వాత డిగ్రీకంతా నేను హైదరాబాద్‌లోనే చదివాను. లా కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ఆ తర్వాత అమెరికా వచ్చి ఇక్కడ మాస్టర్స్ చేశాను లాలో. తర్వాత న్యూయార్క్ స్టేట్‌లో లైసెన్స్డ్ ప్రాక్టీషనర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇమిగ్రేషన్ అనేసరికి ఇది ఫెడరల్ లా కదా! సో ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ న్యూయార్క్‌లో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వర్జీనియాకి మూవ్ అయ్యి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఇమిగ్రేషన్ లా ప్రాక్టీస్.
నైస్. ఇక్కడ అడ్వకేట్స్ అంటే ఇక నేను చెప్పాల్సిన పని లేదు. అక్కడ మీకు అక్కడ ఎలా ఉందండి లా ప్రాక్టీస్ ఎలా ఉంది? అంటే ఇక్కడ ఏంటంటే బ్లాక్ కోట్ వేసుకోగానే అడ్వకేట్ ని ఫీల్ అయిపోయి జనాలు కొంతమంది అంటే కల్పరేట్స్ ప్రతి చోట ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ అక్కడ చాలా స్ట్రిక్ట్ గా లా ఫాలో అవుతారని చెప్పని నేను విన్నాను. కరెక్టేనా అది? మీ సినిమాలో చూడడమే గానీ పెద్దగా అంటే నేను ఎప్పుడు రాలేదు ఎవరికి, అందుకని అడుగుతున్నాను. అంటే ఒక తేడా ఏంటి అంటే, మనకి బోత్ సైడ్స్ చూసినప్పుడు రూల్స్ అనేది ఎక్కడైనా ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ బాగా జరుగుతుంది. సో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ సీ ద బిగ్ డిఫరెన్స్. సో, యెస్ అంటే అందరూ ఫాలో అవుతారు. అంటే కొంచెం భయంతో ఉండి రూల్స్ ఫాలో అవ్వడము. అంటే దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి పీపుల్ ట్రై టు డెఫినెట్‌లీ బీ వితిన్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. యూ హ్యావ్ గివెన్ మీ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అండ్ చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you, Anjali garu, and thank you, iDreams, for giving me this opportunity. Thank you. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.